సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ గారి రచనకి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం ఈ జీవనలీల. కాకాసాహెబ్ వారి భారతదేశ యాత్రలో దర్శించిన అనేక జలరాశులను గురించి ఈ జీవనలీలలో వివరించారు. ఈ భాగంలో కాశ్మీర దుగ్ధగంగ గురించి చూద్దాం. వినండి. కాశ్మీర దుగ్ధగంగ. శ్రీనగర్లో నీటి కొరత ఎలా ఉంటుంది? సతీసర్ అనే పౌరాణిక సరోవరాన్ని విడదీసి కాశ్మీర ప్రదేశం నిర్మింపబడినది. ఈ కొండ దగ్గర నేల యొక్క పొడవు వెడల్పులను కొలుస్తూ సర్పాకారంలో జీలం నది ప్రవహిస్తోంది. ఎక్కడ చూస్తే అక్కడ కమలాలు, సింగాడాలు, రకరకాల కూరగాయలు పండించే దల్ సరోవరం విస్తారంగా కనపడుతుంది. ఏ సంవత్సరం జలప్రళయం ఉండదో అది దానికి శుభ సంవత్సరం అనుకోవాలి. అటువంటి చోట బండిపోవటానికి కూడా కష్టమనిపించే మార్గం వలె ఉన్న చిన్న ప్రవాహాన్ని ఎవరు పలకరిస్తారు? అటువంటి చిన్న ప్రవాహానికే కాశ్మీరంలో ప్రతిష్ట లభించింది. ఇందులో నీరు అధికం లేకపోయినప్పటికీ ఈ ప్రవాహం అఖండ రూపంలో సాగుతూ ఉంటుంది. తరగదు, పెరగదు. ఈ నీరు తెల్లగా ఉంటుంది. కనుకనే దీనికి దుగ్ధగంగ అని పేరు పెట్టి ఉంటారు. మేము నివసిస్తున్న నారాయణాశ్రమానికి సమీపాన్నించి దుగ్ధగంగ ప్రవహిస్తుంది. దీని మీద పొడుగు కర్రను వేసి దాంతో వంతెన వేశారు. స్నానం చేయటానికి దుగ్ధగంగ చాలా అనుకూలంగా ఉంటుంది. అందులో నిలబడి స్నానం చేయవచ్చు. ఈదాలంటే కాస్త ఈదవచ్చు. బువాకి అస్వస్థతగా ఉన్నప్పుడు గిన్నెలు కడగటానికి, బట్టలు ఉతకటానికి, ఇంకా ఇతర పనుల్లో నాకు దుగ్ధగంగ సహాయం చేసినది. ఈ అపరిచితమైన చోట మేమిద్దరం జబ్బు పడినప్పుడు దుగ్ధగంగ సహాయం నాకు లేకపోతే మా అవస్థ ఏమై ఉండేదో చెప్పలేము. కృతజ్ఞతతో దుగ్ధగంగ మహాత్మ్యం తెలుసుకోవాలనే ఇచ్చ నాకు కలిగినది. సార్వజనిక పుస్తకాలయానికి వెళ్ళి నేను అనేక పుస్తకాలు వెతికాను. ఇంత చిన్న దుగ్ధగంగ చాలా దూరం నుంచి వచ్చి చాలా దూరం వరకు వెళ్తుందని తెలియగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగినది. ఏ ఋషులు దుగ్ధగంగకు జన్మ ప్రసాదించారో, ఎవరెవరి తీరాన కూర్చుని తపశ్చర్య సలిపారో ఇత్యాది తెలుసుకోదగిన విషయాలను వెతికి జాగ్రత్త చేసుకున్నాను. చారిత్రక సంఘటనలు అంతులేని కాలప్రవాహంలో ఏ విధంగా కలిసిపోయాయో అలాగే దుగ్ధగంగను గురించిన సంగతులు కూడా విస్మృతి అనే ప్రవాహంలో పడిపోయాయి. కృతజ్ఞత మాత్రమే మిగిలినది. మఠంలోని సాధువులంతా రోజూ ఉదయం స్నానం చేయటానికి ప్రోగవుతారు అని జ్ఞాపకం. రాత్రి అందరూ నిద్రపోయాక నేను దుగ్ధగంగ ఒడ్డున ధ్రువ నక్షత్రాన్ని చూస్తూ ధ్యానం చేస్తాను. నేను కూడా ఎక్కువసేపు దృష్టిని అటువైపు త్రిప్పలేకపోయాను. కాశ్మీరం వద్ద ధ్రువ నక్షత్రం ఎంత ఎత్తున ఉంటుందంటే అటువైపు చూడటానికి మెడ నొప్పి పెడుతుంది. అక్కడ అరుంధతి సహితంగా ఉన్న వశిష్ఠుని సప్తఋషి మండలం సరిగా నడినెత్తి మీద ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించినది. కాశ్మీరతల వాహిని సతీకన్యా దుగ్ధగంగకు ఇవే నా ప్రణామాలు. 1926-27. ఇది కాశ్మీర్లో గల దుగ్ధగంగ గురించి. తరువాతి భాగంలో స్వర్ధుని వితస్త. ఇందులో జీలం నది గురించి వర్ణించారు. మరి వినండి. స్వర్ధుని వితస్త.
ప్రపంచంలో స్వర్గం అనేది ఎక్కడైనా ఉంటే అది ఇక్కడనే 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 ఉన్నది అని సామ్రాట్ జహంగీరు జీలం నది ఉద్గమం చూచి వర్ణించాడు. అక్కడ అష్టకోణాల చెరువుగట్టున రాతి మీద పై వాక్యాలు చెక్కారు. నిజంగా ఈ ప్రదేశం భూతల స్వర్గం అని చెప్పవచ్చు. వేదకాలంలో ఈ నదిని వితస్తా అని పిలిచేవారు. అంగం అంగంలో నుంచి రోమాలలో నుంచి ప్రాణం లేచి వచ్చేలా చల్లగా గాలి వీస్తూ ఉంటే ఇక్కడ వనశ్రీ తన యవ్వనశ్రీని పూర్తి ఉన్మాదంతో వ్యక్తం చేస్తుంది. ఇక్కడి పర్వతాలను చూస్తే ఇవి పర్వతాలా, శాంతి చైతన్యాలతో తాండవమాడే రంగభూమికి పరదాలా అనే సందేహం కలిగించే చోట జీలం నది బయలుదేరింది. ఈ ఉద్గమ స్థానంలో జహంగీరు అష్టకోణాలు కల ఒక చెరువును తవ్వించాడు. అక్కడ నీరు నీలమణి నుండి స్రవించిన అమృతరసం. చూడగానే నీలం రంగు వస్త్రాన్ని ఇందులో ఎవరైనా ముంచారా అనిపిస్తుంది. ఇంత స్వచ్ఛము తీయనైన నీరు అన్యత్రా లభించదు. ఈ చెరువునకు ఒక ప్రక్క నుంచి తిన్నగా ప్రవహించే సుందరమైన నది వితస్తా జీలం. ఇక్కడ స్వర్గ సౌఖ్యం కొల్లగొట్టాలనే ఉద్దేశ్యంతో గంధర్వులు ఈ చెరువులోనూ జీలం నదిలోనూ మత్స్య రూపం ధరించి విహరిస్తున్నారు. ఇక్కడి శోభ అంత అద్భుతమైనది. చేపలను పట్టడం నిషేధించబట్టి గాని, లేకపోతే ఇక్కడి సౌందర్యానికి ఎటువంటి దశ కలిగేదో ఊహించవచ్చును. ఒక పెద్ద పాత్రను నీటిలో ముంచగానే 5-6 మత్స్యాలు అందులోకి వచ్చాయి. వాటిని పాపం వెంటనే నదిలో వదిలేశాను. ఈ ప్రదేశాన్ని వేరినాగా అని అంటారు. దీని తర్వాత వచ్చే ప్రదేశము ఖనబలి అంటారు. ఇక్కడ నది పడవలు నడిచేందుకు వీలుగా వెడల్పుగా ఉంటుంది. ఖనబలి సమీపంలో అనంతనాగ అనే చక్కటి చెరువు ఉంది. ఇక్కడి నేల అంతా సమతలంగా ఉంటుంది. కాశ్మీర పర్వత ప్రాంతం అంతా 4 వైపులా సమతలంగా ఉంటుంది. జీలం నది తిన్నగా ప్రవహించదు. వంకరలు తిరుగుతూ మందగతిలో ముందుకు సాగుతుంది. దాని తీరంలో గొప్ప వైభవం కల సంస్కృతి పుట్టి పెరిగి అస్తమించింది. కానీ వితస్తా మాత్రం ఎప్పటి వలనే ప్రవహిస్తోంది. ఖనబలి తర్వాత బీజచ్యారా అనే ప్రదేశం వస్తుంది. కాశ్మీరంలో మాత్రమే పెరిగే ఒక చినార్ అనే మహావృక్షం చూశాము. 9 మంది మనుష్యులు చేతులు కలిపి చెట్టును ఆలింగనం చేసుకుంటే దాని చుట్టుకొలత 34 అడుగులు. బీజచ్యారా మందిరం గురించిన ఒక తమాషా చాటు కథ విన్నాను. ఆంగ్లంలో కూడా ఇది ఎవరో వ్రాశారు. మత వ్యాప్తికై ముసల్మానులు ఈ మందిరాన్ని పడగొట్టడం కోసం వచ్చినప్పుడు ఇక్కడి పూజారులు వారితో విరోధం పడలేదు. ధనం సమర్పించి మందిరాన్ని రక్షించాలని ప్రయత్నించలేదు. రండి మందిరాన్ని పడగొట్టండి, మా శాస్త్రాలలో యవనులు వచ్చి మూర్తిని పగలగొట్టి మందిరాన్ని నాశనం చేస్తారని వ్రాసి ఉంది. మా శాస్త్రాలలో వ్రాసిన సంగతులు జరిగి తీరుతాయి, అసత్యాలు కావు అని వారిని ఆహ్వానించారు. విగ్రహాలను ధ్వంసం చేసే ఆ మహమ్మదీయ నాయకుడు ఇలా ఆలోచించాడు: ఈ మందిరాన్ని పడగొట్టినట్లయితే ఈ కాఫిరుల శాస్త్రాలు నిజమని రుజువవుతాయి. ఇంతకంటే ఈ మందిరం పడగొట్టకుండా ఉండటం మంచి పని అని దాని జోలికి పోలేదు. ఎంతవరకు సత్యమో తెలియదు కానీ మన ప్రక్క కోమటల తమాషా కథల వలె చతురమైనది, చమత్కారమైనది ఈ కథ. బీజచ్యారా వద్దనున్న మందిరం ముసల్మానుల ఆక్రమణ పరిపాలన జరిగాక కూడా చెక్కు చెదరలేదు. ఇక్కడ కొంచెం దూరంలో అనంతపురం అనే గ్రామం భూస్థాపితమై చిన్న కొండలా మారిపోయింది. పొలాలు త్రవ్వగా పురాతనమైన సుందర శిల్పాలు, చాలా ప్రాచీనమైన కట్టడాలు, బొగ్గుగా మారిన బియ్యము కనిపించాయి. వీటిని నేను కూడా చూశాను. నది ఇటు అటు వంకర తిరుగుతూ ఎవరికీ తెలియనంత నెమ్మదిగా ప్రవహిస్తుంది. నదీ ప్రవాహానికి ఎదురుగా వెళ్ళవలసి వస్తే తెరచాప ఎత్తడానికి బదులు పడవ ముక్కుకు త్రాడు కట్టి 1-2 మనుష్యులు లాగుతారు. పడవ ఒడ్డుకు రాకుండా ప్రవాహ మధ్యంలో నడవటానికై
చుక్కాని ఏటవాలుగా పట్టుకొని ఒకరు కూర్చుంటారు. కాశ్మీరు సాలువలకు మూలల్లో మామిడికాయ కానీ జీడికాయ కానీ చక్కగా కుడతారు. అటువంటి కుట్టు పనికి ఇది చాలా ప్రసిద్ధి చెందిన చోటు. జీలం నది మలుపులను చూసి ఇక్కడి పనివారు కుట్టు పనితనము అభ్యసించి ఉంటారు. ఒక పర్యాయం నేను ఒక రేవు నుంచి 14 మైళ్ళు నదిలో ప్రయాణం చేశాను. అప్పుడు ఆలస్యంగా బయలుదేరిన ఒక ప్రయాణికుడు అడ్డుదారిన కాలినడకను 2.5 మైళ్ళు నడిచివచ్చి మమ్మల్ని కలుసుకున్నాడు. అన్ని వంకరలు తిరిగి నది ప్రవహిస్తుంది. ఈ మలుపులు వంకరల కారణం చేత నదికి వేగం తగ్గుతుంది. నది తన కార్యం తాను నెరవేర్చలేదు. వరదలు వస్తే సర్వతః సంప్లుతోదకి అన్న స్థితి ఏర్పడుతుంది. వరదలు వచ్చినప్పుడు నదిని అదుపులో ఉంచడానికై ఇంజనీరులైన ప్రాచీన మహారాజులు అనేక మలుపులు తీసి కాలువలు త్రవ్వించారు. ఈ ఉపాయం ఎంత ఖచ్చితంగా పనిచేస్తుందంటే నేటికి ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. ఒక పెద్ద నావలో పందిపళ్ళ వలె రాక్షసిలా ఉన్న ఒక పార వంటి ఆయుధము నదిలోని మట్టిని చీరుకుంటూ వెళ్తుంది. ఆ బురదనంతా పంపు ద్వారా పైకి తోడివేస్తారు. ఈ వ్యవహారమంతా వరాహమూలం అనే క్షేత్రం వద్ద, ప్రస్తుతం దీనినే బారాముల్లా అంటున్నారు, చూడవచ్చును. కాశ్మీరు పర్వత ప్రాంతానికి ఆవలి సరిహద్దు బారాముల్లా. అక్కడి నుంచి జీలం నది వేగంగా పరిగెత్తుతుంది. ఈ ప్రాంతాలకు మధ్యలో కాశ్మీరు రాజధాని ఉన్నది. శ్రీనగరం నదికి 2 ప్రక్కలా ఉన్నది. నదికి కొద్ది దూరంలో 7 వంతెనలు కట్టారు. ఇవి కాకుండా 2 ప్రక్కల నదిలో నుంచి త్రవ్విన కాలువలు సులువైన జలమార్గములు. నది ముఖ్య ప్రవాహము రాజమార్గము, తక్కిన కాలువలు దానిని కలిపే రహదారులు. భూమి మీద రోడ్లపై వాహనాలు వెళ్ళినట్లుగా పొడవైన షికారా పడవలు తిరుగుతుంటాయి. నదిలో పడవలు ఎంత రద్దీగా తిరిగినా ఏమాత్రం గొడవ ఉండదు. మధ్యాహ్నం మహారాజా వారి మందిరంలో పూజ ముగియగానే నిన్న పూజ చేసిన పూలు నదిలోకి విసిరివేస్తారు. పొడవుగా 1/2 మైలు దూరం వరకు నదిలో ఈ నలిగిన నిన్నటి పూజా పుష్పాలు నెమ్మదిగా ముందుకు పోతూ చక్కగా కనిపిస్తాయి. ఈ నదీ తీరంలో సాగే వృత్తి వ్యాపకాలు ఎలా ఉంటాయి? ఒకచోట ఒక రకమైన పట్టును పోలిన వస్త్రములు, సతరంజ వస్త్రములు నేస్తూ ఉంటారు. ఒకచోట ఆక్రోటు చెక్క మీద మందరమైన నగిషీ పనులు చేస్తూ ఉంటారు. మరొక చోట పట్టు పురుగులను ఉడకపెట్టి మృదువైన కాశ్మీరం పట్టు వస్త్రాలు నేస్తుంటారు. చీనా, టిబెట్, సమర్ఖండ్, బుభారాల నుంచి శ్రీమంతులు వచ్చి నెలల తరబడి మకాం వేస్తుంటారు. తెలివైన పంజాబీలు వాటి వలన వ్యాపారం బాగా వృద్ధి చేసుకోవటంలో నిమగ్నులై ఉంటారు. బాగా పొడుగైన కోట్లను వేసుకొని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ మనుష్యులు కనిపిస్తారు. జీలం నది ముందుకు వెళ్ళి హిందూ దేశంలో కల్లా పెద్దదైన బులరీ సరోవరంలో కలుస్తుంది. అందులో విలీనమై గుప్తయాత్ర చేసి ఆవలి తీరం దాటి బారాముల్లా వైపు వెళ్తుంది. అక్కడ ఈ నది నుండి ఒక కృత్రిమ కాలువను త్రవ్వి విద్యుత్ శక్తిని తయారు చేస్తున్నారు. ఆ శక్తి యావత్తు కాశ్మీరు రాజ్యానికి సరిపోతుంది. ఔటాబాదు సమీపంలో ఈ నది దిశను మార్చి అతి వేగంగా ముందుకు పోతుంది. జీలము నది ప్రవహించిన యావత్తు పర్వత ప్రదేశము సౌందర్యానికి పెట్టినది పేరు. అక్బర్ పాదుషా ఈ జీలం ఘాటీ సౌందర్యానికి పరవశుడై మీది నుంచి క్రిందకు ఊరికాడని ఒక లోకకథ ప్రచారంలో ఉన్నది. ఈ కవి కల్పన చమత్కారంగా ఉన్నది. ఈ పర్వత ప్రాంతాన్ని చూడగానే ఈ రకంగా పరవశం చెందటం సంభవమని, ఆవశ్యమని తెలుస్తోంది. ఇటువంటి లోకగాథలు రాజుగారి గౌరవాన్ని వర్ణించడానికి అర్థవాద ప్రకారం ఎంతవరకైనా వెళ్తాయి. హిందూ దేశపు నిజ చరిత్ర వ్రాయటం జరిగితే అది పెద్ద పెద్ద నదులను అనుసరించి, తద్వారా రాష్ట్రాలను విభజించి, ఆ విధంగా చరిత్రను మళ్ళీ వ్రాయటం జరగాలి. అటువంటి చరిత్రలో జీలం నది స్వర్గీయ సంస్కృతి విభాగం సామాన్యమైనది కాదు. జీలం నదికి స్వర్ధుని పేరు
చాలా శోభను కలిగించే పేరు. 1926-27 ఇది జీలం నది గురించి. తర్వాత రావి నది గురించి చూద్దాం. సేవావ్రత రావి. సింధు నదికి కప్పం కట్టే 5 నదులలో వితస్త, జీలం, సుతుద్రి ఈ రెండును మాహాత్మ్యం కలవిగా గుర్తింపబడ్డాయి. తక్కిన నదులు తమ విద్యుక్త ధర్మాన్ని నమ్రతగా నెరవేరుస్తాయి. శ్రేష్ఠ పురుషుని దర్శనం కోసం శిష్టమండలి వెళ్ళినట్లు ఈ పంచనదులు నెమ్మదిగా ఒకదానితోనొకటి కలిసి చివరకు సింధు నదిని చేరుకుంటున్నాయి. వ్యాస్ సట్లెజ్లో కలుస్తుంది, చీనాబ్ జీలంలో కలుస్తుంది, రావి ఈ రెండిటితోనూ కలుస్తుంది. ముల్తాను వద్ద 3 నదుల భారాన్ని తెస్తూ జీలం హిందూ దేశానికి ఆవలితట్టు నుంచి వచ్చే సట్లెజ్తో మిళితమై చివరకు 5వ నది సింధులో కలిసి కృతార్థతను పొందుతుంది. సింధు నదితో పరిచయం చేసుకునే శిష్టమండలిలో సట్లెజ్కు అధ్యక్ష స్థానము పరలోకము నుంచి అంటే హిమాలయాలకు ఆవలి వైపు నుంచి వస్తున్నది కనుక లభిస్తుంది. ఈ పంచనదులలో ఐరావతి అనే రావి నదికి మధ్యమ స్థానం లభిస్తుంది. వేదాలలో ఐరా అంటే నీరు అని ఉంది, ఆహ్లాదకరంగా త్రాగేది. నదిలో నీరు అవశ్యంగా ఉంటుంది, కానీ ఈ నది నీటికి కల విశేషమైన గుణాన్ని ఋషులు గుర్తించి ఐరావతి అనే పేరును పెట్టి ఉంటారు. బ్రహ్మదేశంలో ఐరావతి ఇరాలిస్ సముద్రం వలె విస్తృతంగా వ్యాపించడం చూచి ఆ పేరు పెట్టి ఉంటారు. రావి అంత విస్తృతమైన నది కాదు. స్వామి రామతీర్థుల జీవితంలో రావి ప్రస్తావన చాలా చోట్ల వస్తుంది. స్వామి రామతీర్థులు ప్రేమభరిత దృష్టితో రావిని వీక్షించేవారు. వైరాగ్యంతో సన్యాసం స్వీకరించే ఆలోచనను వారు అమలులో పెట్టినది ఈ నదీ తీరంలోనే. రావి సిక్కు గురువు అర్జునదేవు, సిక్కు మహారాజ్ రంజిత్ సింహులకై కన్నీళ్లను కారుస్తూ ప్రవహించినది. లాహోర్ వెళ్ళినప్పుడు ఐరావతి పుణ్యదర్శనం చేశాను. అప్పుడు అది ఎంత శాంతంగా ఉన్నది. లాహోరు సర్వము దాని తీరంపై విస్తరింపబడి ఉన్నది. ప్రజల ధూముధాములు, పైసా కలవారి భోగభాగ్యాలు, లాస్య విలాసాలతో రావి విశేషంగా ప్రశాంతంగా శోభాకరంగా ఉండేది. ఇక్కడ రావి ఎలా కనిపిస్తుందంటే లాహోరు యావత్తును తన ఒడిలో లాలిస్తోందా అనిపిస్తుంది. తన పవిత్ర జలాలను ఇచ్చి సంతానాన్ని పోషించటమే కాక ఇంకా వారికి రావి అనేక రకాల సేవలను చేస్తోంది. హిమాలయాలలో చీడ్, దేవదారు, బాంఠు, సపోటా వంటి ఆర్యవృక్షాలను కలిగిన దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. సూర్యరశ్మి అతి కష్టం మీద మధ్యాహ్న వేళలో మాత్రం లోనికి ప్రసరిస్తుంది. చాలా వయసు కలిగిన మహావృక్షాలు సైతం 1.5 వయసు చెల్లి విరిగిపడినా అవి భూమి మీదకు వ్రాలటం అసంభవం. చుట్టుప్రక్కలనున్న చెట్లు తమ భుజస్కంధాలపైన దాని భారం వహిస్తాయి. అంపశయ్య మీద వ్రాలిన భీష్మాచార్యుల వలె ఆ మహావృక్షం అంతరిక్షంలో వ్రేలాడుతూ ఉండవలసిందే. సంవత్సరాల తరబడి ఇటువంటి పెద్ద చెట్లు ఎండకు ఎండి వానకు తడిసి క్రమేపీ చూర్ణమై విశీర్ణమై శిథిలమైపోవలసిందే. అటువంటి అరణ్యాలలో నుంచి ఇళ్లకు పనికి వచ్చే కలప సేకరించుకురావడం సులువైన కార్యం కాదు. అందుకని ప్రజలు రావి నదిని ఆశ్రయించారు. రావి నదీ తీరంలో ఉన్న పెద్ద పెద్ద అడవులకు కర్రలు కొట్టేవాళ్లు వెళ్తారు. పెద్ద పెద్ద దుంగలను నరికి రావి ప్రవాహంలో పడేస్తారు. అహా ఓహో అంటూ ప్రవాహంలో కదలటం ప్రారంభిస్తాయి. పాఠశాలలకు అక్కడక్కడా ఆగుతూ పోయే బద్ధకస్తులైన బడిపిల్లల మాదిరి నెమ్మదిగా ఆగుతూ నడుస్తూ వస్తాయి. అప్పుడప్పుడు సాయంత్రం గృహోన్ముఖంగా పరిగెత్తే పశువుల వలె క్రిందకి పైకి ఎగురుతూ ఆడుతూ ఒకదానితోనొకటి ఢీకుంటూ ప్రవాహంలో పరిగెడతాయి. పశువులు సజీవాలైనప్పటికీ వాటిని పశువుల కాపరులు త్రోలవలసి వస్తుంది. అటువంటిది ప్రాణం లేని కర్రదుంగలు తమంతట తాము తిన్నగా నివాసం ఎలా చేరుకుంటాయి? నది మలుపు రాగానే అన్నీ ఆగిపోతాయి. ఒకటి ఆగింది కనుక రెండవది ఆగుతుంది.
దాని వెనుక మూడవది, ముందుకు వెళ్ళటానికి దారి లేదా అంటూ నాలుగవది, ఎందుకోసం ఆగారు వీరంతా చూద్దాం అంటూ ఐదవది, ఈ రాత్రి ఇక్కడ క్యాంపు కాబోలు అంటూ 6, 7, 8 నుంచి 10 వరకు ఆగుతాయి. తతిమ్మావన్నీ మన మకాం ఇక్కడే, ఇక యాత్ర ఇంతటితో సరి అని సర్ది చెప్పుకుని ఆగిపోతాయి. అన్నీ ఆగడంతో సాకాష్ఠ సాపరా గతి అవుతుంది. తెల్లవారగానే కర్రలను త్రోలేవాళ్ళు కేకలేసుకుంటూ వచ్చి పడతారు. కదలండర్రా కదలండి అంటూ వీళ్ళు రాగానే మళ్ళీ ఈ దండు ముందుకు కదులుతుంది. నదీ ప్రవాహం బాగున్నంత వరకు వీటి యాత్ర సాగుతుంది. కానీ ప్రవాహం వేగంగా ఉన్న చోట వీటి యాత్ర చాలా కష్టమవుతుంది. 1-2 పొడవైన దుంగలకు రాళ్ళు అవి అడ్డం వస్తే అవి అక్కడనే కదలకుండా భీష్మించుకుని కూర్చుంటాయి. తతిమ్మ వాటిని కూడా పోనివ్వవు. ఇటువంటి చోట 5-6 దుంగలు మాత్రమే పోగలుగుతాయి. అవి ఆగితే మొత్తం దుంగలన్నీ ఆగినట్లే. కర్రలను త్రోలేవాళ్ళు ప్రాణాలకు తెగించి ఈ నీటి మధ్యకు రాలేరు కూడాను. గట్టు మీద నుంచి కర్ర పొడుస్తూ తోస్తారు. కానీ నడి మధ్యనున్న వాటి సంగతి? మనుష్యులు ఇటువంటి సందర్భాన్ని ఊహించి ఉపాయం కనిపెట్టారు. గేదె, దున్నపోతు వంటి జంతువులు హిమాలయ ప్రాంతంలో ఉంటాయి. వాటి చర్మాలతో సంచిలా కుట్టి దానిని గాలితో నింపి తద్వారా నీటి మీద తేలుతూ ఈదుతూ కర్రలున్న చోటుకు చేరుకుంటారు. ప్రవాహంలో రాళ్లను వగైరాలను ఢీకొన్నా దెబ్బ తోలు సంచికి తగులుతుంది. కానీ దాని మీదనున్న వ్యక్తికి ఏమీ పర్వాలేదు. ఇంత ప్రయత్నం జరిగాక ఒకదాని వెనుక ఒకటి కర్రలు ముందుకు కదులుతాయి. ఒక్క మాటు కొండలను దాటి తిన్నగా ప్రవాహంలోనికి వచ్చాక కర్రల వాళ్ళు ఈ దుంగలను త్రాళ్లతో కట్టి వాటి మీద కూర్చుని గమ్యస్థానాన్ని చేరుకుంటారు. లాహోర్ వద్ద రావి నది ప్రవాహంలో ఈ కలప దుంగలు అనేకం గుంపులు గుంపులుగా వస్తూ కనిపిస్తాయి. ఈ కలపను శత్రువులు గట్టు మీదకు లాగి ముక్కలు ముక్కలుగా నరికినా అవి వారికి ఇళ్ళు వాకిళ్ళు కలప సామానులను సమకూర్చేందుకు తమ శరీరాలను దధీచి ఋషివలే అర్పిస్తున్నాయి. ఈ విధంగా పర్వతాలలో నివసించే తన సహోదరులను తెచ్చి మనుష్యులకు అర్పిస్తున్నప్పుడు రావికి మనసులో ఎలా అనిపిస్తుంది? పరోపకారార్థమిదం శరీరం అని రావి చెబుతుంది కాబోలు. జూన్ 1937. ఇది రావి నది గురించి వర్ణన. ఇప్పుడు చినాబ్ నది, దీని గురించి చూద్దాం. స్తన్యదాయిని చీనాబ్. కాశ్మీరు నుంచి తిరిగి వద్దామంటే కాళ్ళు ఆడలేదు. వెళ్ళేటప్పుడు ఉండే ఉత్సాహం తిరిగి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? ఇందువలన వచ్చిన మార్గాన్ని వదిలి పీర్ పుంజాల్ పర్వతాలను దాటి జమ్మూ మార్గం మీదుగా వచ్చాము. శ్రీనగర్ నుంచి జమ్మూ వరకు బండిపోయే బాట కూడా లేదు. ఓపిక ఉంటే కాలినడక సాగించవలసిందే. చక్కని కాశ్మీర దేశపు టట్టు గుర్రాలనెక్కి సవారీ చేయవచ్చును. దారి పొడుగుతా ప్రకృతి సౌందర్యము, జహంగీరు విలాసఛాయలు అడుగడుగునా గోచరమవుతుంటాయి. ఎక్కడ చూస్తే అక్కడ ఆనకట్టలు కట్టిన జలాశయాలు, కొండల మీదుగా వేసిన దారులు కనపడతాయి. ఇప్పుడు సిమ్లాకెంత ప్రతిష్ట ఉందో ఇంకా అంతకంటే ఎక్కువ ప్రతిష్ట జహంగీరు కాలంలో శ్రీనగరానికి ఉండేది. అటువంటి పర్వతమయ రాజమార్గం గుండా తిరిగి వస్తుంటే భగవతి చంద్రభాగా దర్శనం కలిగినది. ప్రస్తుతం ప్రజలు దానిని చీనాబ్ పేరుతో పిలుస్తున్నారు. మేము బహుశా రామవనం దగ్గరలో ఎక్కడో ఉన్నాము. ఒకరోజు ఒక రాత్రి గడపాల్సి వచ్చినది. వెన్నెల చాలా బాగుంది. అలసి సొలసి ఉన్న మేము దారి పొడుగునా త్రాగిన వారి వలె తూలుతూ తూలుతూ నడవసాగాము. అరికాళ్లకు పొరలు ఊడి వచ్చాయి. కళ్ళు నొప్పులెక్కాయి. నిరాశ నిద్రగా అవతరించింది. సగం బాగా అలిసాక నిద్ర సుఖంగా ఉన్నట్లు జోగుతూ ఉన్నప్పుడు ఉండదు. అటువంటి స్థితిలో మేము ముందుకు పోతున్నప్పుడు కుడివైపునున్న ఎత్తైన పర్వత మార్గం నుంచి గంభీరమైన ధ్వని వినవచ్చినది. ఎదురుగా ఉన్న చిన్న చిన్న కొండలను దాటి వచ్చిన పవనం శీతల సుగంధమయంగా ఉన్నది. నిద్రజోగు ఎగిరి చక్కా పోయింది. తెలివి వచ్చినది. వెతుక్కుంటూ దృష్టి
కలవరం వస్తున్న వైపు పరిగెత్తసాగినది. ఎటువంటి మనోహర దృశ్యం! మీద నుంచి పాలవలే వెన్నెల కురుస్తోంది. దిగువను చంద్రభాగ రాళ్లను ఢీకొని తెల్లని నురుసులను పైకి చిమ్ముతున్నది. దానిని ఆస్వాదించి తృప్తి పొందిన పవనం మాకు ఆ శీతలాన్ని ప్రసాదిస్తున్నది. కూడా వస్తున్న ఒక వ్యక్తిని నేను, ఇది ఏమైనా నదా లేక ఏమైనా పర్వత ప్రవాహమా అని అడిగాను. అతను, రెండున్నో, అది చీనాబ్ నదీమ తల్లి అని జవాబు చెప్పాడు. నేను చీనాబ్కు నమస్కారం చేశాను. క్రిందకు దిగటానికి వీలు లేదు. కేవలం దూరం నుంచి దర్శనం చేసి పావనమయ్యాను. ప్రణామమాత్రం చేత కృతార్థుణ్ణై ముందుకు నడక సాగించాను. ఏమి, ఇదేనా వేదకాలము నాటి భగవతీ చంద్రభాగ? అనేక మంది ఋషులు తపస్సు చేసి తమ గోవులను పాలించుకుంటూ ఇక్కడ కాలక్షేపం చేసుకున్నారు. ఇప్పటికీ శ్రామిక ప్రజలు ఈ నదీమాత వలన ఎక్కువ ఫలితాన్ని పొందుతున్నారు. ఆ నదీ క్షీరాలని సమృద్ధిగా గ్రోలుతున్నారు. పర్వతకాయులైన పంజాబీలు ఈ నది నుండి కాలువను త్రవ్వినప్పటి నుంచి నా జీవన స్మృతి ఆరంభమైనది. ఈ నదీ క్షీరాలు నేడు 25 లక్షల ఎకరాల భూమిని సారవంతం చేసి పంజాబీ వీరులను పోషిస్తున్నాయి. వేదకాలంలో ఆర్యుల గొప్పతనానికి చీనాబ్ ఎంతో తోడ్పడినది. రణజిత్ సింహుని కాలంలో ఈ జలాలు గురువుల విజయములను ధ్యానించాయి. ఇప్పటి ఈ రంగు అంతిమ వర్ణం కాదు. చీనాబ్ జలాలు బొత్తిగా నిస్సత్వములు కాలేదు. పంచనదుల ప్రతిష్ట మళ్లీ మేలుకుంటుంది. సప్తసింధు ప్రదేశం భారతవర్షానికి శుభదినాలను తిరిగి ప్రసాదిస్తుంది. చీనాబ్ ప్రవాహం పంజాబు దేశపు భాగ్యరేఖ కావటానికి బదులుగా నేడు పంజాబు విభజనకు సరిహద్దు గుర్తు కావటం ఎటువంటి దైవ దుర్విపాకం! 1927-28 ఇది కాశ్మీర నదులు దుగ్ధగంగా లేదా దూద్గంగా, రావి, జీలం, చీనాబ్ నదుల గురించి. వచ్చే భాగంలో మరికొన్ని నదులను పరిచయం చేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.